అందరికీ నమస్కారం. చిత్రాల్ని చూస్తూ ఒక చిన్న కథ. కథ పేరు ప్రతీకారం. సృష్టిలోని ఏ జీవరాశికైనా తమ సంతానంపై ఎనలేని ప్రేమ ఉంటుంది. అందుకే కాబోలు కాకి పిల్ల కాకికి ముద్దు అంటుంటారు. ఒక పక్షి ఇతర పక్షుల గ్రుడ్లపై కన్నేస్తే ఏం జరుగుతుంది అనేది ఈ కథలో తెలుసుకుందాం. అనగనగా ఒక గ్రద్ద. ఆ గ్రద్ద ఆకాశ మార్గాన తిరుగుతూనే అడవిలో ఒక చోటున తన స్థావరాన్ని ఏర్పరచుకుంది. గ్రద్ద కంటే చిన్నవైన ఇతర పక్షులు తన వైపు చూడడానికే చాలా భయపడేవి. ఇది ఇలా ఉండగా గ్రద్ద కొన్ని రోజుల తర్వాత గ్రుడ్లు పెట్టడం ప్రారంభించింది. రోజుకొక గుడ్డు చొప్పున కొన్ని గుడ్లను పెట్టింది. ఇంకా పొదగడం కూడా చేసేది. ఆకాశ మార్గాన వేటకు వెళ్ళి రావడం, తను పెట్టిన గుడ్లను జాగ్రత్తగా చూసుకోవడం తన దినచర్యగా మారింది. ఎప్పుడెప్పుడు గ్రుడ్డులో నుండి పిల్లలు బయటికి వస్తాయా అంటూ ఆశగా ఆ గుడ్ల వంకే చూస్తూ ఉండేది. తన గ్రుడ్లకు ఎలాంటి అపాయం లేదనే ధైర్యంగా ఉండసాగింది. ఇది ఇలా ఉండగా ఒకరోజు ఏమైందంటే గ్రద్ద నివాసముంటున్న ప్రాంతం వైపుగా ఒక కాకి వచ్చింది. అటు ఇటు తిరుగుతూ ఆ కొమ్మ ఈ కొమ్మపై చేరి కావు కావుమంటూ అరుస్తూ తిరిగింది. ఆకలితో ఉండి ఏదైనా ఆహారం కంటబడుతుందేమోనంటూ వెతికింది. కాకి ప్రయత్నం వృధాగా పోలేదు. చివరికి గ్రద్ద స్థావరంపై కాకి చూపు పడింది. చుట్టూరా ఒకసారి అంతా చూసింది. మెల్లమెల్లగా గ్రద్ద పెట్టిన గుడ్ల వైపుగా ఎగురుకుంటూ వెళ్ళింది. కొమ్మపై వాలి మళ్ళీ ఒకసారి చుట్టూరా అంతా చూసింది. ఇటువైపుగా గ్రద్ద కానీ ఏ పక్షి కానీ రావడం లేదని నిర్ధారించుకుంది. ఇక ఆలస్యం చేయకూడదని అనుకుందో ఏమో. వెంటనే గ్రద్ద గ్రుడ్లపై వాలి ఒక్కో గుడ్డును కొరికి లోపలున్న నీలాన్ని తినసాగింది. ఓ 2 గ్రుడ్లు తిని ఇక చాలు, రేపు వచ్చి మిగతావి తినాలని అనుకుందో ఏమో. ఏ పక్షి కంటపడకుండా ఎగిరిపోయింది. అప్పటికే ఆహార నిమిత్తం బయటకి వెళ్ళిన పక్షులు గూటిని చేరుకొనే సాయంత్ర సమయం అవుతోంది. సూర్యుడు నారింజ రంగులోకి కనబడుతూ ప్రకృతిని చీకటి కోసం సన్నద్ధం కమ్మని పురమాయించినట్లుగా ఉంది. కాకి వేగంగా తన రెక్కలను గాలిలో ఆడిస్తూ వెళుతోంది. ఇంతలో గ్రద్ద తన గూటిని చేరుకుంది. గూట్లో ఓ 2 గ్రుడ్లు కనిపించలేదు. అటు ఇటు వెతికింది. ఏదో వచ్చి తన గ్రుడ్లను తిని వెళ్ళిందని నిర్ధారణకు వచ్చింది. ఎలాగైనా తన గ్రుడ్లను తిన్నా దానిని వెంటాడి వేటాడాలని గ్రద్ద నిర్ణయించుకుంది. ఆ రాత్రి అంతా కూడా గ్రద్ద చాలా బాధగా ఉంది. నిద్ర కూడా పట్టలేదు తనకు. చూస్తుండగానే కొన్ని గంటల్లోనే సూర్యభగవానుడు మేలుకున్నాడు. ఎక్కడి పక్షులు అక్కడే కిలకిలమంటున్నాయి. కాకికి మాత్రం నిన్నటి గ్రద్ద గ్రుడ్లు బాగా నచ్చాయి. అది తినగా మిగిలిన గ్రుడ్లు ఇంకా ఉన్నాయనే విషయం గుర్తుకు వచ్చి వాటిని తినడానికి మళ్ళీ గ్రద్ద గూటికి చేరుకుంది. గ్రద్ద మాత్రం తన గుడ్లను తిన్న పక్షిని వేటాడాలని ఎదురు చూస్తూ ఉంది. తన గూటి వంకే చూస్తూ దూరంగా కాపు కాస్తోంది. ఇంతలో కాకి రానే వచ్చింది. మిగిలిన గ్రుడ్లను ఇక తినడం ప్రారంభించింది. ఒక్కసారిగా వేగంగా గ్రద్ద ఎగురుకుంటూ వచ్చి కాకిని కాళ్ళతో బలంగా తన్నింది. ఆ దెబ్బకు కాకి గూట్లో నుండి బయటకు వచ్చి పడింది. కాకి గ్రద్ద రెండూ కూడా ఎగురుకుంటూ గాల్లో పోట్లాడుకుంటున్నాయి. గ్రద్దకు విపరీతమైన కోపం ఉంది. తన గుడ్లను తిన్న కాకిని వదిలిపెట్టకూడదనే నిర్ణయానికి వచ్చింది. కాకిని ఈకలు ఊడిపోయేలా తన వాడి అయిన కాళ్ళతో తన్నుతూ, గోర్లతో రక్కుతూ, ముక్కుతో పొడుస్తూ పోరాడుతోంది.
గ్రద్ద బలం ముందు కాకి బలం సరిపోవడం లేదు. కానీ తను చేసిన పనికి తగిన శిక్షను గ్రద్ద విధిస్తోందని లోపల కాకి మదన పడసాగింది. కానీ ఏం లాభం? ఈ బుద్ధి గ్రద్ద గుడ్లను తినే ముందు ఉండాల్సింది. తన్నులు తింటుంటే బాధపడి ఏం లాభం? చివరికి గ్రద్ద దాటికి తట్టుకోలేక నేల మీద పడిపోయింది కాకి. క్రింద పడిన కాకి కొన్ని క్షణాలలోనే గిలగిలా కొట్టుకుంటూ మరణించింది. గ్రద్ద తన గ్రుడ్లను తిన్నందుకు కాకిపై ఈ విధంగా ప్రతీకారాన్ని తీర్చుకుంది. ఈ కథలోని నీతి ఏంటంటే, ఇతరులను బాధ పెట్టడం, వారికి హాని తలపెట్టడం వంటి పనులు చేస్తే హాని తలపెట్టిన వారి ప్రాణానికే ముప్పు వాటిల్లుతుందని అర్థం. అయితే ఇక్కడ ఒకటి గమనించాలి. పశుపక్షాదులకు ఎలాంటి ప్రత్యేకమైన న్యాయస్థానాలు లేవు కాబట్టి ఈ కథలో కాకికి గ్రద్ద శిక్షను విధించింది. కానీ మానవుల విషయంలో మాత్రం ఈ విధంగా ఉండకూడదు. ధన్యవాదములు.